హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శారదని చెక్ చేసిన డాక్టర్ గగన్ భూమి దగ్గరికి వచ్చి ఆవిడకి ఆపరేషన్ సక్సెస్ అయింది, ఏ నిమిషంలో అయినా స్పృహ రావచ్చు అని చెప్పడంతో గగన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా భూమితో వెంటనే, భూమి విన్నావు కదా, అమ్మ అమ్మ స్పృహలోకి వస్తుంది అని చాలా సంబరపడిపోతూ ఉంటాడు గగన్. భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బావా, ఒకసారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలనిపిస్తుంది బావా అని అంటుంది. లేదు, నేను వెళ్తాను, ఆ అఘోరాన్ని కలిసి నేను నేను థ్యాంక్స్ చెప్తాను, నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో అని అలా ఇంకా గగన్ ఆ ఘోరాన్ని కలవడానికని మళ్ళీ గుడికి వెళ్తాడు. ఇటువైపు భూమి శారద చేపట్టుకొని అలా పాపం చూస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే శారదకి స్పృహ వస్తుంది. కళ్ళు తెరిచి శారద భూమి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే భూమి అలా స్పృహలోకి వచ్చిన శారదని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అత్తయ్య మీరు మీరు స్పృహలోకి వచ్చారా, ఈ విషయాన్ని వెంటనే నేను బావకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఇంకా వెళ్ళబోతుంటే వెంటనే అలా ఆపుతుంది శారద. ఏమైంది ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది. అమ్మ భూమి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి భూమి. అది ఏంటి అంటే, మీ అమ్మగారి హత్య వెనుకున్న కారణం ఎవరో కాదు, ఆ అపూర్వే. అపూర్వే అంతా చేసింది, అపూర్వ వల్లే ఇదంతా జరిగింది. మీ అమ్మ శోభాచంద్రన్ చంపింది ఆ కర్కసురాలు అపూర్వని అని తను చూసిన వీడియో గురించి అంతా ఆల్ థింగ్స్ అనేవి మొత్తం చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఈ విషయాన్ని నేను వాడితో చెప్తానమ్మా అని అనేసరికి, వద్దత్తయ్యా వద్దు, బావతో ఈ విషయాన్ని చెప్పొద్దత్తయ్యా, ఎందుకంటే బావ ఆవేశపరుడు, ఆ ఇంటికి వెళ్ళి చంపినా చంపేస్తాడు. నేనున్నాను కదా, నేను ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తాను, ఇంకా మీరు ఎక్కువగా భయపడకండి అత్తయ్య అని అనేలోపు గగన్ అప్పుడే ఇంకా డోర్ తీసి లోపలికి వస్తాడు. ఒక్కసారిగా భూమి అండ్ ఇటువైపు శారద షాక్లో చూస్తూ ఉంటారు. అలా ఇంకా గగన్ వాళ్ళ మాటలేవి వినకుండా లోపలికి వచ్చి శారద వైపు చూస్తూ ఉంటారు. అమ్మా అని పాపం దగ్గరికి వచ్చి అలా ఫోర్ హెడ్ పై కిస్ చేస్తాడు గగన్. అమ్మా, ఎంత భయపడ్డానో తెలుసా, నువ్వు నువ్వు స్పృహలో లేకపోతే ఎంత భయపడ్డానో తెలుసా అని ఏడుస్తుంటే, ఎందుకురా ఏడుస్తున్నావు, నేనంటే ఎవరు, మీ అమ్మని, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానురా అని పాపం చాలా అంటే చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది శారద. డాక్టర్ వచ్చి తన్ని మీరు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో శారదని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళిపోతారు భూమి గగన్. ఇంకా పూరి శివ కూడా పాపం శారద కోసం అలా ఇంటికి వచ్చి, అమ్మ ఏంటమ్మా నువ్వు, అయినా నువ్వు నువ్వు మళ్ళీ తిరిగి మా దగ్గరికి వచ్చి మాట్లాడతావని నేను దేవుడికి ఎంత కోరుకున్నానో తెలుసా అన్నయ్య అని చెప్పేలోపు గగన్, పూరి సైలెంట్గా ఉండు, అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో అని పూరిని బయటికి తీసుకొచ్చేస్తాడు గగన్. ఏంటి పూరి, అమ్మ బాధపడుతుంది కదా, నేను అవన్నీ చేశానని అమ్మతో చెప్పొద్దు అని అంటాడు గగన్. సరే అన్నయ్య అని కన్నీళ్ళు తుడుచుకుంటుంది పాపం పూరి. ఈ విషయాన్ని చెర్రీతో చెప్పాలి అని వెంటనే ఇంకా గగన్ చెర్రీకి కాల్ చేస్తాడు. హలో రే చెర్రీ, అమ్మకి అంతా బాగైపోయింది, డిశ్చార్జ్ చేసేసాం అని చెప్పడంతో చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదే విషయాన్ని కృష్ణప్రసాద్తో చెప్తారు. కృష్ణప్రసాద్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా మీరా మీరా అని హాల్లోకి వస్తారు. ఏంటండి అని అడుగుతుంది. మీరా, నువ్వు వెంటనే నాకు ఇష్టమైన పాయసం చెయ్యి, పాయసంలో జీడిపప్పులు బాగా వేయి సరేనా అని అంటారు. అబ్బో, ఇవాళ మీ సంతోషం ఉప్పొంగిపోతుంది, ఏమైంది, ఏదైనా లాటరీ తగిలిందా అని అడుగుతుంది మీరా. లాటరీ కాదు, నా జీవితమే సెటిల్ అయిపోయింది, నువ్వు ముందని స్వీట్ తీసుకురా అని అంటారు. సరేనండి అని ఇంకా రెడీ చేసి తీసుకువస్తుందనమాట మీరా. అలా ఇంకా తాగుతూ ఉంటే, పాయసం తింటూ ఉంటే అప్పుడే అపూర్వ వస్తుంది. ఏంటి కేపీ, శారద అక్కడ డిశ్చార్జ్ అయిందని విన్నాను, ఆ సంబరాలేనా ఇవి అని అడుగుతుంది అపూర్వ. ఇంకా వెంటనే శరత్చంద్ర, ఏంటి ఆ శారద డిశ్చార్జ్ అయిందా అని అంటారు. వెంటనే కృష్ణప్రసాద్, అవును బావగారు, శారదకి అంతా నార్మల్ అయిపోయింది, తనని ఎవరు అటాక్ చేశారో తెలియదు కానీ వాళ్ళకి మాత్రం రోజులు దగ్గర పడ్డాయి బావగారు, ఖచ్చితంగా దగ్గర పడ్డాయి అని అపూర్వ వైపు చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. శరత్చంద్ర, సరే ఆ శారద ఎలా ఉంటే నాకేంటి, అయినా నీకు కూడా వాళ్ళతో సంబంధం లేదు కదా, నువ్వు ఎక్కువగా పట్టించుకోవద్దు, ఇప్పుడే చెప్తున్నాను, నేను నా శోభాని చంపింది ఎవరో తెలుసుకోవాలి, ఇన్స్పెక్టర్ నన్ను రమ్మని కాల్ చేశాడు, వెళ్తున్నాను అని చెప్పి ఇంకలా బయలుదేరుతారు శరత్చంద్ర. అప్పుడే గోరింటాకు పిన్ని అపూర్వ దగ్గరికి వచ్చి, అమ్మాయి అపూర్వ,
నాకు ఒక బ్రహ్మాండమైన డౌట్ వస్తుంది అమ్మాయి. ఆ రత్నం గురించి చూస్తుంటే త్వరలోనే దొరికిపోయేలా అనిపిస్తుంది. ఒకవేళ దొరికిపోయి అది నీ పేరు చెప్తే నువ్వు జైలుకు వెళ్తావు కదమ్మాయి అని అంటారు పిన్ని. వాళ్ళంతట వాళ్ళు కనిపెట్టేంత వరకు రత్నం మాత్రం నా గురించి ఏ నిజాలు ఎవ్వరికి చెప్పదు అని అంటారు. ఏ అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? అది చుట్టమా బంధువా? ఏమో, డబ్బులు ఎవరైనా ఎక్కువ ఇస్తే దొంగ సాక్ష్యాలు చెప్పేస్తారేమో. అసలే దానికి క్రిమినల్ చరిత్ర ఉందని అందరూ అన్నారు. అలాంటప్పుడు నువ్వు తను అంత గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నావు అమ్మాయి అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. ఇంక అపూర్వ మనసులో ఎందుకంటే నాది దంది రక్త సంబంధం కాబట్టి అని మనసులో అనుకుంటుంది అపూర్వ. ఏంటి అని అంటుంది. ఏం లేదు పిన్ని, నేను నీకు అన్నీ తర్వాత చెప్తాను. నువ్వు వెళ్ళి హ్యాపీగా కుకుంబర్ కళ్ళపై పెట్టుకొని నిద్రపో, మిగతాదంతా నేను చూసుకుంటాను అని బయలుదేరుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శారద దగ్గరికి భూమి కాఫీ తీసుకొని వస్తుంది. అత్తయ్య కాఫీ తాగండి అని అంటుంది. అమ్మ భూమి థ్యాంక్స్ అమ్మా అని కాఫీ తాగుతూ ఉంటే, అవునత్తయ్య మీరు అదేదో కెమెరాలో చూశాను అని చెప్తున్నారు కదా, మరి ఆ కెమెరా ఇప్పుడు ఎక్కడుంది అత్తయ్య? అది ఉంటే నాకు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను వెంటనే ఈ కెమెరా సాక్ష్యాన్ని మా ఇంట్లో వాళ్ళకి చూపించవచ్చు అని అంటుంది. అంటే నేను ఆ కెమెరాని ఎక్కడ పడేశానో అర్థం కావట్లేదమ్మా. వాడు వచ్చి నన్ను షూట్ చేసినప్పుడు ఆ కెమెరా ఎక్కడ పడిపోయింది, ఖచ్చితంగా అది ఇంట్లోనే ఉంటుంది అని చెప్తారు. సరే అత్తయ్య నేను వెతుకుతాను అని అంటుంది భూమి. వెంటనే అక్కడికి గగన్ వస్తాడు. గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు అత్తయ్య మీతో ఏదో మాట్లాడతానంటున్నారు అని అంటారు. ఏంటి అని అడిగేసరికి, నాన్న గగన్ ఒకసారి నన్ను గుడికి తీసుకువెళ్ళి నాన్న, ఎందుకంటే నాకు గుడికి వెళ్ళాలనిపిస్తుంది అని అంటారు. సరే అమ్మా తీసుకువెళ్తాను అని అనేసరికి భూమి కూడా వెనకాల వస్తూ ఉంటుంది. నువ్వెక్కడికి అని అడుగుతారు. ఏ నేను రాకూడదా బావా, నేను ఈ ఇంటి కోడల్ని అని అంటుంది భూమి. హే షటప్, నువ్వు ఇంటి కోడలు వెంటి, నువ్వు జస్ట్ రిజర్వేషన్ లేని బర్త్ టికెట్ తీసుకున్న దానివి మాత్రమే, నీకు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు అని అంటారు. ఆ కన్ఫర్మేషన్ నీ హార్ట్లో వచ్చే రోజు వచ్చేస్తుందిలే బావా అని అంటుంది భూమి. ఏంటి ఎగతాలా అని అంటారు. లేదు బావా పసుపుతాడే నా మెల్లో ఉంది కదా అని అంటుంది భూమి. ఇంకా భూమి మాటలకి నవ్వుతూ ఉంటుంది శారద. చూడు జోక్స్ చేయకు, నీకు నేను ఇచ్చిన టైంలో 15 days అయిపోయాయి, ఇంకొక 15 days మాత్రమే ఉంది. ఏం చేస్తావో నీ ఇష్టం, కానీ నెల దాటిన మరొక గంట కూడా నేను నిన్నింట్లో ఉండనివ్వను, గుర్తుపెట్టుకో అని అంటారు. బావా ఎందుకు ఏదో టైం మిషన్లో ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళలాగా ఫ్యూచర్ చెప్తున్నావు? నేనున్నాను కదా, నేను ఖచ్చితంగా నిరూపించుకుంటాను. ముందైతే గుడికి వెళ్దాం రండి అని ఇంకలా గుడికి బయలుదేరుతారనమాట. వెంటనే భూమి గగన్ శారద కరెక్ట్గా అదే గుడికి రత్నాన్ని కలవడానికి వస్తుంది అపూర్వ. హేయ్ రత్నం, నువ్వు ఒక పని చేయాలి అని అంటుంది. చెప్పండమ్మా, మీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాను అని అంటారు. అంత అక్కర్లేదు కానీ లొంగిపో, కానీ ఒకటి, లొంగిపోయిన తర్వాత నా పేరు చెప్పొద్దు, వాళ్ళని డైవర్ట్ చేసి వేరే ఏదో ఒక పేరు చెప్పేసే, లేకపోతే డబ్బుల కోసం చేశానను, లేకపోతే ఇంకేదో చెప్పే, అంతేకాని నా పేరు మాత్రం బయట పెట్టద్దు అని అంటారు. సరే అమ్మా ఖచ్చితంగా అని అనడంతో ఇంకా వెంటనే అలా వెనక్కి తిరిగి చూస్తుంది అపూర్వ. ఒక్కసారిగా భూమి ఉంటుంది అక్కడ. అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి ఇక్కడి నుంచున్నావు అని అడుగుతుంది. అపూర్వ చెంప పగల కొడుతుంది భూమి. హేయ్ ఎందుకు కొడుతున్నావు అనేసరికి ఇంకొక చెంప పగల కొడుతుంది భూమి. నోర్మయ్, ఇంకొక్క మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి మా అమ్మని చంపిన హంతకురాలా, ఇప్పుడు శారదత్తయ్యని కూడా పొట్టన పెట్టుకోవాలని చూసిన దుర్మార్గురాలా, నీ గురించి ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? నాకంతా నిజం తెలిసిపోయింది. అత్తయ్య నాకన్నీ నిజాలు చెప్పేశారు అని గట్టిగా అంటుంది భూమి. ఒక్కసారిగా గజ వణికిపోతుంది అపూర్వ. ఏంటి అలా తెల్లమొహం వేసుకొని చూస్తున్నావు? నాకు నీ గురించి అంతా తెలిసిపోయింది. మా అమ్మ శోభచంద్రని పొట్టన పెట్టుకున్న దానివి నువ్వేనని నాకు తెలిసిపోయింది. ఈ విషయం నాన్న ముందు రావడానికి ఇంకా ఎక్కువ టైం పట్టదు. వచ్చిన రోజు అపూర్వ చావు నీ వెంట వస్తుంది. నువ్వెలా తప్పించుకుంటావో నీ ఇష్టం, నీ ఊహకే వదిలేస్తున్నా. నాన్న గురించి నీకు బాగా తెలుసు కదా అని అనేసరికి, హేయ్ ఏంటి ఏదో నిజంలా మాట్లాడుతున్నావు? నువ్వన్నీ అబద్ధాలే చెప్తున్నావు అని అంటారు. అబద్ధాలో నిజానో
అన్నీ త్వరలోనే నిరూపితమవుతాయి. అప్పటి వరకు నీకు ఛాన్స్ ఇస్తున్నాను అని భూమి అలా ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అపూర్వ కుప్ప కూలిపోతుంది. ఇప్పుడు భూమికి ఆ కెమెరా దొరికితే ఇంకా నా పని అయిపోయినట్టే. అమ్మో, తెలియకూడదు అనుకున్నాను, తెలిసిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని గజగజ వణికిపోతూ ఉంటుంది అపూర్వ. అప్పుడే గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. బావా వెళ్దామా అని అంటుంది భూమి. వెళ్దాం అని గగన్ ఇంకలా భూమిని శారదని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకలా డ్రాప్ చేసిన తర్వాత భూమి అని అంటారు. వెనక్కి తిరిగి చూస్తుంది భూమి. ఒకసారి ఇలారా అని పిలుస్తారు. భూమి అలా గగన్ దగ్గరికి వెళ్తుంది. భూమి, నిజంగా నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. ఒకవేళ నీకు పెళ్ళయింది అని అంటున్నావు, ఒకవేళ ఉదయ్తో నీకు పెళ్ళి ఫిక్స్ చేసి ఉంటే నువ్వు ఏం చేసేదానివి? ఆ ఉదయ్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేదానివి కదా అని అడుగుతాడు గగన్. బావా, మాట ఇచ్చి ఒక మాట, మాట ఇవ్వకుండా ఒక మాట నేను ఎప్పుడు చెప్పను. ఇప్పుడు చెప్తున్నాను, విను. ఒకవేళ ఆ ఉదయ్తో నేను పెళ్లి పీటలు ఎక్కాలనుకున్న మరుక్షణమే నేను చచ్చిపోయేదాన్ని బావా. ఖచ్చితంగా ఈ భూమిపై అయితే ఉండేదాన్ని కాదు. ఇది నిజం. నువ్వు నమ్ము, నమ్మకపో, నీపై నాకు అంత ప్రేమ ఉంది బావా అని అనేసరికి భూమిని పాపం హక్ చేసుకుంటాడు గగన్. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైతే అపూర్వతో భూమి మాట్లాడుతుందో ఆ మాటలన్నీ గగన్ వినేస్తాడు. విని ఒక్కసారిగా షాక్ అయ్యి, అంటే శోభాచంద్రని చంపింది ఆ అపూర్వ, మా అమ్మని చంపాలని చూసింది ఆ అపూర్వ పాపం పండడానికి ఒక సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం కోసం భూమి పోరాడుతుంది అని తెలుసుకొని ఇంకా గగన్ అయితే పాపం అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. సరే లోపలికి వెళ్ళు అని లోపలికి పంపించేస్తాడు గగన్. భూమి బావలో మార్పు వచ్చింది, ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. అప్పుడే కరెక్ట్గా ఫ్రూట్స్ తీసుకొని నక్షత్ర, చెర్రీ ఇద్దరు శారద వాళ్ళ ఇంటికి వస్తారు. అత్తయ్య అత్తయ్య అని చెప్పి ఇంకలా హక్ చేసుకుంటుంది నక్షత్ర. శారదని వచ్చి, ఏమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా? పెళ్ళయ్యాక ఇదేగా మొదటిసారి రావడం. చెర్రీ చూడముచ్చటగా ఉన్నారా అని అంటుంది. అత్తయ్య మీరు ఏమన్నా పర్లేదు, ఈ మాట మాత్రం అనకండి. అయినా మీరు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతారా, ఎప్పుడెప్పుడు మళ్ళీ మీరు తిరిగి మామూలు మనిషి అవుతారనని ఎంతగానో ఎదురు చూశాను. మీరంటే నాకు అంత ఇష్టం అత్తయ్య అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది నక్షత్ర. ఈ యాక్టింగ్ దేనికో అని అంటాడు చెర్రీ. ఏయ్ నువ్వు నోరు మూసుకో అని అంటుంది. వెంటనే ఇంకా నక్షత్ర, రేయ్ మీరిద్దరూ ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలకాలం కలిసి ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని శారద ఇద్దరిని ఆశీర్వదిస్తుంది. ఇంకా ఇందు, బిందు కూడా శారద దగ్గరికి వస్తారు. పెద్దమ్మ అని ఇందు వచ్చి హక్ చేసుకుంటుంది. ఇంకలా చూస్తూ ఉంటారు ఇందు వైపు. శారద, ఏమ్మా ఎలా ఉన్నావు అని అడుగుతారు. నేను చాలా బాగున్నాను అత్తయ్య. పెద్దమ్మ మీ దయ వల్ల, అన్నయ్య దయ వల్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇలా నేనున్నానంటే దానికి కారణం నువ్వు, అన్నయ్యే కదా. సరే ఇంతకీ అన్నయ్య వదిన ఎక్కడా అని అడుగుతుంది. వాడు బయటికి వెళ్ళాడమ్మా అని అంటారు. అవునా, అయితే వచ్చేలోపు భూమి వదిన్ని బాగా రెడీ చేయాలి అని అంటుంది. ఏంటి రెడీనా అని అంటాడు చెర్రీ. అవును, ఎందుకంటే వాళ్ళిద్దరికీ పెళ్ళయింది, మరి పెళ్ళి తర్వాత అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి కదా, వాటి కోసం మనమే కదా పూనుకోవాలి. రా చెర్రీ చేద్దాం రా అని అంటుంది బిందు. అది కాదు ఇందు, ఒకసారి నేను చెప్పేది విను అని అంటారు. ఏమైంది అని అడిగేసరికి అప్పుడే భూమి అక్కడికి వస్తుంది. నువ్వు ఊరుకోరా, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు, భూమి రా అని చెప్పి భూమిని రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడే భూమి అది కాదు ఇందు అని అంటుంది. ఉష్ ఏమీ మాట్లాడద్దు, అన్నయ్య వచ్చాక నువ్వు ఇలా కనబడితే అన్నయ్య సర్ప్రైజ్ అవుతాడని చెప్పి హ్యాపీగా ఇంకా భూమిని రెడీ చేస్తూ ఉంటుంది పూరి. ఇది ఇలా ఉండగా గగన్ అలా ఇంకా బయలుదేరుతాడనమాట. అప్పుడే కార్లో గగన్ ఇంకా వెళ్ళి కొన్ని ఫైల్స్ అయితే కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అలా కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో గగన్ ఒక్కసారిగా ఆగిపోతాడు. ఎందుకంటే గగన్కి వెంటనే అక్కడ ఒక గుడి కనబడుతుంది. ఇంకా గుడి వైపు చూస్తూ, ఈ గుడిని నాకెప్పుడో చూసినట్టు అనిపిస్తుంది అని లోపలికి వెళ్తాడు గగన్. ఇంకా వెళ్ళగానే పంతులు గారు, ఏం బాబు ఎలా ఉన్నావు, నీ పెళ్లి జీవితం ఎలా ఉంది అని అడుగుతారు. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకు పెళ్లి కాలేదు అని అంటారు. అదేంటి బాబు, నేను నా కళ్ళతో చూశాను. ఆ రోజు నువ్వు ఒక అమ్మాయిని ఎత్తుకొని తీసుకువచ్చి ఇటువైపు దంపతులందరూ ప్రదక్షిణలు చేస్తుండగా, వరలక్ష్మి వ్రతం చేస్తుండగా నువ్వేమో
ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నావు. ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంది. తర్వాత ఇద్దరు అటెండెంట్ వెళ్ళారు కదా బాబు, నీకు ఇదేమీ గుర్తులేదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. మీరు చెప్పేది నిజమా? నేను నేను భూమిని పెళ్లి చేసుకున్నానా అని అంటారు. నీకు గుర్తులేనట్టుంది. ఒకసారి గుడి ఆవరణలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకో అనేసరికి ఇంకలా సీసీటీవీ దగ్గరికి వెళ్తాడు గగన్. అందులో చాలా క్లియర్గా భూమి వల్ల గగన్ తాళి కట్టినట్టు ఉండడంతో గగన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. భూమిని నేను అపార్థం చేసుకున్నాను, ఇన్నాళ్ళు దూరం పెట్టాను, ఖచ్చితంగా భూమిని నా భార్యగా అంగీకరించాలి అని ఇంకా గగన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకలా రెడీ అయి ఉన్న భూమిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హక్ చేసుకుంటాడు గగన్. భూమి, తెలుసుకున్నాను నీ విషయంలో, నేను తెలుసుకున్నాను భూమి. నువ్వు నువ్వు చెప్పిందే నేను నమ్ముతున్నాను. నేను నీ మెడలో తాళి కట్టానని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇవాళ నుండి నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని గగన్ భూమితో ప్రేమగా చెప్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా అలా ఇంకా ఒక పెన్ పడిపోయిందని పూరి వంగి తీస్తూ ఉంటే కెమెరా కనబడుతుంది. వెంటనే శారద ఆ కెమెరాను చూసి ఇటు ఇవ్వు, ఇది నా దగ్గరే ఉంటుంది అని, ఇది ఎలా అయినా రేపు పొద్దున్న భూమికి ఇవ్వాలి అని ఆ కెమెరాని దాచిపెట్టుకుంటుంది శారద. ఇటువైపు భూమి గగన్ ఇంకా చాలా హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.